పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి ఇంతటి శక్తి ఉంది. అంతేకాకుండా ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే ఉప్పు అనేది ఇంట్లో పింగాణీ పాత్రల్లోనే ఉంచాలి. పింగాణీ పాత్రలు లభించని పక్షంలో గాజు పాత్రలో అయినా ఉప్పు పోసి ఇంట్లో ఉంచుకోవాలి. ఎప్పుడూ కూడా ఉప్పు అనేది ఇంట్లో గాజు పాత్రలో కానీ పింగాణీ పాత్రలో కానీ ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే ఆడవాళ్ళు వంట చేసుకునేటప్పుడు వాళ్ళకి సమానమైన ఎత్తులో ఉప్పు డబ్బా ఉండాలి. వాళ్ళకంటే ఎక్కువ ఎత్తులో కానీ వాళ్ళకంటే తక్కువ ఎత్తులో కానీ ఉప్పు డబ్బా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అలాగే చాలా మంది ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కుడి చేత్తో వంట చేస్తూ ఎడం చేత్తో ఉప్పు తీసి కూరలో వేస్తూ ఉంటారు. అలా వేయటం కూడా దోషమే అని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఉప్పుకు సంబంధించి ఈ ప్రత్యేకమైన నియమాలు పాటించండి. అసలు ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం కూడా రాత్రి నిద్రించే ముందు ఒక పొట్లల్లో దొడ్డుప్పు ఉంచి మూటగట్టి మర్నాడు శనివారం నిద్ర లేచిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా చెట్టు మొదట్లో వేస్తే ఇంట్లో ఉన్న సభ్యులకు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది.